హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే ఏం రెసిపీతో వచ్చాను అంటే ఈరోజు పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్గా పాస్తా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. నా స్టైల్లో సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూపించేస్తాను, చూసేయండి. అంటే సాసులతో కూడా చేసుకోవచ్చు, సాసులు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు సాసులు లేకుండా చేస్తుంటాను. ఈరోజు సాసులు వేసి ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది ఈరోజు చూపించేయాలి అనుకుంటున్నాను. చూసేయండి. మరి మీకు పాస్తా అంటే ఇష్టమా లేదా కూడా కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. మరి ఎలా చేస్తాను ఏంటో చూసేయండి. ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ కప్పుతోని 2 కప్పులు పాస్తా తీసుకుంటున్నాను. ఇవి కుక్కర్లో 2 కప్పులు వేసుకున్నాను. అవి మునిగినంత వరకు వాటర్ కూడా వేసాను. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ కాదు, కొంచెంగా వేస్తున్నాను. వేసాను. తర్వాత కొంచెంగా ఆయిల్ కూడా వేస్తున్నాను, అంటుకోకుండా ఫ్రీగా ఉడికిపోయి వచ్చేయాలని. ఇప్పుడు కుక్కరు లిడ్ పెట్టేస్తున్నాను. కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ కూడా ఇచ్చేస్తున్నాను. విజిల్ కూడా పెట్టేశాను. స్టవ్ కూడా ఆన్ చేసేసానండి. ఇప్పుడు ఒక విజిల్ అయినా లేదంటే 2 విజిల్ అయినా పెట్టుకోవచ్చు. మనం విజిల్ వచ్చిన దాన్ని బట్టి ఫ్రీగా పెద్ద విజిల్ వస్తే ఒక విజిల్ సరిపోతుంది. లేదా చిన్న చిన్న విజిల్లు వచ్చినట్లయితే 2 విజిల్లు పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇవి 2 విజిల్లు వచ్చినలోపు నేను ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు, తర్వాత వెజిటేబుల్స్ ముక్కలు వేస్తాను కదా, ఆ వెజ్జీస్ కూడా కట్ చేసుకుంటాను. ఈ విజిల్లు వచ్చినలోపు అవి కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేస్తానండి. చిన్న విజిల్లు వచ్చేయండి 2, అందుకని అవి ఉడికిపోయాయి. దాన్ని వడకడుతున్నాను. అటువైపు అవుతుంది. ఇంకోవైపు ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయి కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసాను కదండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి, వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసాను కదండి. మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను. ఈలోపు కరివేపాకు కూడా వేసాను. వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. పెద్దగా కరివేపాకు ఇష్టపడరు మా ఇంట్లోనే, అందుకని కొంచెంగా వేసాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. కొంచెంగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి దంచింది కూడా వేసుకుంటే 2 ఒకసారి సాఫ్ట్ అయిపోయి ఇది దంచి పచ్చివాసన పోయినంత వరకు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకుంటాను. అల్లం వెల్లుల్లి స్మెల్ చాలా బాగా వస్తుంది, ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు వెజ్జీస్ వేసుకోవాలి. నేను ఏమేమి కట్ చేసుకున్నానంటే పెద్ద క్యారెట్ ఒకటి, తర్వాత ఒక చిన్న పీసు క్యాప్సికమ్ కట్ చేసుకున్నానండి. అది ఫస్ట్ మొదటిగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత చిన్న ముక్క క్యాబేజీ కట్ చేశాను, అది కూడా వేసేస్తున్నాను. చిన్న ముక్క కట్ చేసుకున్నా ఇంత పెద్దదిగా వచ్చింది క్యాబేజీ. కాకపోతే ఇప్పుడు మనం ఉడికించుకుంటాం కదా, అందులోనే సాఫ్ట్ అయ్యి దగ్గరగా అయిపోతుంది. మిక్స్ చేసేసాం కదా. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
బాగా ఉడికించుకోవాలండి. అది ఉడికిన తర్వాత చూపిస్తాను. 5 మినిట్స్ పాటు అయ్యింది. ఇప్పుడు వెజిటేబుల్స్ ఎలా కుక్ అయ్యో చూద్దామండి. కొంచెం బాగానే కుక్ అయ్యేయండి. ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ పాస్తా ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇందులో కూడా కొంచెంగా వేస్తున్నాను, ఎక్కువగా వేయట్లేదు. 1 స్పూన్ మాత్రమే వేసాను. ఆ తర్వాత కారం కూడా కొంచెంగానే వేస్తున్నానండి. 2 పచ్చిమిరపకాయలు వేసాను కదా, తర్వాత సాసులు కూడా వేస్తాను కాబట్టి కారం ఎక్కువైపోతుంది, అందుకని కొంచెంగానే వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసాను కదండి. ఇప్పుడు మరొక 5 మినిట్స్ పాటు ఇలానే ఉడికించుకుంటాను. ఇలా ఉడికిన తర్వాత 5 మినిట్స్ బాగా సాఫ్ట్గా ఉడికేయండి. తర్వాత ఇందులో ఉప్పు కారం వేసాం కదా, ఈ పీసెస్కి బాగా పట్టేయి. ఇప్పుడు ఇదే టైంలోన పాస్తా వేసుకుంటున్నాను. ఉడికించుకుని పాస్తా అంటే ఉడికించుకోక ముందు మనం చూస్తే ఇంత పాస్తానా అని అనుకుంటాము. ఉడికించుకున్న తర్వాత దగ్గరికి అయిపోయి కొంచెంగా అయిపోతుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పాస్తా ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసాను కదండి, అందుకు కొంచెం విడివిడిగా పొడిగా వచ్చాయి. మనం సాసులు ఏమీ వేసుకోకుండా చేసుకోవాలి అనుకుంటే ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసాం కదా, మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వచ్చు ఒక 5 మినిట్స్ తర్వాత. కాకపోతే మనం సాసులతో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా వేసిన తర్వాత మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయిపోయింది. చూసారా ఎంత పొడిగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను ఇందులోకి మొదటిగా వెనిగర్ వేస్తున్నానండి. వెనిగర్లో కొంచెం సాల్ట్ ఉంటుందనేసి నేను కొంచెం సాల్ట్ తగ్గించే వేసాను, కొంచెంగానే వేస్తున్నాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. అన్ని కారాలు తగ్గించే వేసాను కాబట్టి చూసుకొని ఇవి కూడా చూసుకొని వేసుకుంటాను. తర్వాత ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత ఫ్లేవర్ కోసం డార్క్ సోయా సాస్ అండి వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఇది డార్క్గా వచ్చేస్తుంది, ఎక్కువ వేసినాను. ఫ్లేవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత టమాటా కచ్చప్, ఇది కూడా లిమిటెడ్గానే వేస్తున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాసులు నచ్చిన వాళ్ళు సాసులు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే సాసులు వేయకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెంగా మియోనీస్ వేస్తున్నాను. అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలండి.
బాగా మిక్స్ చేసేసాను కదా, ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచేస్తాను. అది కొంచెం ఆవిరికి కొంచెం బాగా సెట్ అవుతుంది. బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చివరిగా పెప్పర్ వేసుకుంటున్నాను. అంటే మనం కారం తక్కువైతే పెప్పర్ వేసుకోవాలి, కారం తక్కువ అవ్వకపోతే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పెప్పర్ లేకపోయినా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా వేసుకోవచ్చు. నేను పెప్పర్ వేసేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. నా స్టైల్లో చేసుకున్న పాస్తా, వెజిటబుల్ పాస్తా సాసులతో ప్రిపేర్ చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ మా పిల్లలకి ఇచ్చాను కూడాను, టేస్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.